స్లోగన్స్ చేయండి, స్లోగన్స్. రాష్ట్ర పార్టీ కార్యదర్శులు పెద్దలు రామచంద్రయ్య గారు, రాష్ట్ర పార్టీ సమస్యలను వెంటనే బకాయి బిల్లులను ఈరోజు జాతీయ పిలుపులో భాగంగా స్కీమ్ వర్కర్లందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, అంతవరకు కనీస వేతనాలు 32,000 రూపాయలు ఇవ్వాలని, భారతదేశంలో ఉన్నటువంటి మహిళా కార్మికులందరూ కూడా మరి అతి తక్కువ గౌరవ వేతనాలతో పనిచేస్తున్న వారందరికీ ఈఎస్ఐ, పిఎఫ్, పెన్షన్, గ్రాడ్యుయేటీ ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించాలని, ఉన్నటువంటి పని భారాన్ని అంతా కూడా తగ్గించాలని, ప్రస్తుతం జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలలో మరి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి గత 7 సంవత్సరాల నుండి గౌరవ వేతనాలు పెరగలేదు. జాతీయ స్థాయిలో కూడా 12 సంవత్సరాల నుండి ఎలాంటి గౌరవ వేతనాలు పెరగలేదు. అప్పటి నుండి ఇప్పటిదాకా అనేక పర్యాయంలో నిత్యం నిరంతరం పెరుగుతున్నటువంటి గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్న సందర్భంలో మాకిస్తున్నటువంటి గౌరవ వేతనం వర్కర్లకు 11,500 రూపాయలు, హెల్పర్లకు ఇస్తున్నటువంటి 7,000 గౌరవ వేతనం మా కుటుంబ నిర్వహణకు సరిపోక తీవ్ర అనారోగ్యాలకు గురి అవుతూ మరి పోషణ కార్యక్రమాలు అంటున్నారు. మరి అంగన్వాడీ వర్కర్లంతా కూడా లోప పోషణతో పనిచేస్తున్నాము. ప్రస్తుతం జరుగుతున్నటువంటి సమావేశాల్లో ముఖ్యమంత్రి వర్యులు, శాఖ మంత్రి వర్యులు పునరాలోచించి తక్షణమే వేతనాలు పెంచాలి. లేని పక్షంలో భవిష్యత్తులో తీవ్రతరమైన ఉద్యమాలు సోదర సంఘాలన్నింటినీ కలుపుకొని మళ్ళీ సమ్మెబాట పట్టించాల్సిన అవసరం ఈ ప్రభుత్వం కల్పిస్తుందని చంద్రబాబు నాయుడు గారికి, శాఖ మంత్రి వర్యులు గుమ్మిడి సంధ్యారాణి గారికి హెచ్చరిక చేస్తున్నాం. లలిత, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ అసోసియేషన్, ఏఐటీసీ అనుబంధం.